చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇందులో ఉంటాయి తీసుకుని ఉంటాయి కొంచెం ఇవన్నీ కూడా ఇట్లా చూడొచ్చు అనమాట మనం ఆల్రెడీ ఇక్కడ అందుబాటులోనే ఉంటాయి ఆల్రెడీ చూసుకోవచ్చు ఇది మామూలు క్రాసు ఏదైతే ఉందో అది దున్నపోతు తీసుకొని వచ్చారు క్రాస్ వీళ్ళు ఆల్రెడీ ఇట్లా ఊర్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళే వాళ్ళు తీసుకొని ఇట్లా తీసుకొని వెళ్తుంటారు ఆల్రెడీ ఏదైతే ఉందో ఇట్లా చూసి తీసుకుంటుంటారు అనమాట ఆల్రెడీ ఇదే విధంగా ఆల్రెడీ ఏదైతే ఉందో ఇది క్రాస్ ఈ క్రాస్ ఏనండి మామూలుగా సింగిల్ ఇది సింగిల్ చూసుకోవచ్చు ఇది సింగిల్ ఎన్ని సంవత్సరాలు అన్న 3 సంవత్సరాలు మామూలు తీసుకున్నారా లేకపోతే అమ్మనిక కొన్నారు ఎంత పడింది 80,000 అంటే ఏది మామూలు క్రాసింగ్ కానీ లేపనీకేనా క్రాసింగ్ రెండింటికి వస్తుంది అది చూసుకోవచ్చు ఆల్రెడీ 3 years సింగిల్ ఇది చూడవచ్చు మనం ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ సింగిల్ ఇది ఈ రకంగా వస్తూ ఉంటాయి మన ఇది అయితే తీసుకునే వాళ్ళు కట్టుకోవడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ చూడవచ్చు అనమాట మనం ఆల్రెడీ ఇదే విధంగా ఏదైతే ఉందో 3 years ఇది ఇలా తీసుకొని వెళ్తారు డైరీ ఫామ్ పిల్లల్లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇట్లా ఇక్కడ మనకు అందుబాటులో దొరుకుతూ ఉంటాయి ఇట్లా గేదెలు కూడా తీసుకోవాలనుకున్న వాడికి ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ అన్ని చూసి ఎక్కడి నుంచి వస్తున్నావు ఇది తీసుకున్నావు కొన్నికి వచ్చా నాకు తీసుకున్నా ఏం తీసుకున్నా ఎన్ని జాతి ఏ జాతిని తీసుకున్నావు ఎంత పడింది ముర్రా ఎన్ని ఈతలు వేయింది 2 ఈత ఎన్ని ఈతలు పొద్దునకి ఎన్ని ఇస్తే సాయంత్రం 4 ఇస్తాను ఎంత పడింది 2 కలిసి 2 లక్షలు 2 లక్షలు పడ్డాయి ఎక్కడి నుంచి వస్తున్నారు తిమ్మాయిగూడ తిమ్మాయిగూడ ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ మంచిగానే ఉందా తీసుకున్నాం ఎన్ని తీసుకున్నారు 4 తీసుకున్నారు ఎంత పడ్డాయి 3 లక్షలు అంటే ఏ జాతి తీసుకున్నారు మామూలు ముర్రా బన్నీ తీసుకున్నారు అంటే ఎన్ని ఈతలు అయింది 2 3 ఈతలు ఎలా అనిపిస్తుంది మార్కెట్ మంచిగా ఉందన్నా ఇక ఊళ్ళ నుంచి వచ్చి కొనేవాళ్ళకి మంచిగా అంటే మీరు సాదుకుంటే మళ్ళీ అమ్ముకుంటారు దొడ్లోకి తీసుకుంటాం సాదుకుంటాం అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాతి తీసుకుంటే బాగుంటుంది ఇక జాతి అంటే ఇక పైసలు ఉండాలన్న ఫస్ట్ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు డబ్బులు ఉంటే ఏదైనా చేయడానికంటే ఇది చేసుకోవడానికంటే ఏది పెట్టుకుంటే బాగుంటుంది ఎటువంటి ఇది చేసుకోవాలి కానీ ఇక ముర్రా జాతి ఇక్కడ లోకల్లా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇక్కడనే తీసుకుని బెటర్ అంగట్లు ఉంటాయి కదా అలా తక్కువ రేట్లో తీసుకొని ఫస్ట్ వాటి మీద అవగాహన తెచ్చుకొని ఫ్యూచర్కి ఏంటన్నా పోయి హర్యానా కానీ ఇక్కడ గుజరాత్ కానీ పోయి తీసుకురావచ్చు చూసుకోవచ్చు అట్లా ఎన్నో రకాలు ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటుండ్రు ఆల్రెడీ ఇది చూసుకోవచ్చు మనం గేదెలు చూసుకుంటే ఈ రకంగా తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ పట్టలు అదేవిధంగా ఇట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు మామూలుగా అవి తీసుకోవచ్చు ఆల్రెడీ వస్తాను 1 hour ఛానల్ i6 రైతురాజు చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఉందో అన్నీ కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ ఇలా అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ చూసి తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇలా చెక్ చేయించుకోవచ్చు ఆల్రెడీ ఎన్ని ఈతలు ఏది సూటిది ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనేది కూడా మనం చూసే తీసుకోవచ్చు ఇట్లాంటివి కూడా మనకు అందుబాటులోనే ఉండొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్రెడీ చూసే తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇవన్నీ కూడా చూడవచ్చు ఆల్రెడీ ఇక్కడ దొడ్డలు కూడా మనకు అందుబాటులోనే దొరుకుతాయి దొడ్డలు కూడా మనం చూసి మొత్తం ఎన్ని ఉన్నాయి దొండలు 4 దొండలు 3 దొండలు హర్యానా ఇవి హర్యానా వాళ్ళు కొనుక్కున్నారు ఆడ కూర్చొని తీసుకున్నారు మంచిగా వాళ్ళు మీరు ఎక్కడికి తీసుకెళ్తారన్న మొత్తం అన్ని ములుగోడు ఎన్ని తీసుకున్నాం మధు సెట్ కొనుక్కున్నాడు మధు సెట్ ఒకటి 76,000 కొనుక్కున్నాడు ఒకటేమో 80,000 కొనుక్కున్నాడు బర్రెలు మొత్తం 4 బర్రెలు మునుగోడు మధు సెట్ ఎలా అనిపిస్తుంది ఎర్రగడ్డ మార్కెట్లో చాలా తక్కువగా అనిపిస్తాయి హర్యానా నుంచి ఎక్కువ వస్తాయి ఇక్కడికి తక్కువ వస్తాయి మొత్తం బర్రెలు తక్కువ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం రైతులందరూ తీసుకొని పోతుంటారు అక్కడ ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోతుంటారు ఒక దగ్గర అని కాదు మొత్తం చాలా వరకు పోతాయి హర్యానా ఎక్కువ వస్తాయి హర్యానా ఎక్కువైనా కూడా చూసుకోవచ్చు హర్యానా బీడని కూడా చెప్తున్నారు ఆల్రెడీ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు దొన్నపోతులు కూడా ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు
దున్నపోతు ఇది దున్నపోతు చూసుకోవచ్చు ఆల్రెడీ. దున్నపోతులు కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ. ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా దున్నపోతే ఇది కూడా చూడవచ్చు మనం ఆల్రెడీ. చూసే తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఎలాంటి ఏ విధంగా ఉంది అన్నది కూడా మనం చెక్ ఇది దున్నపోతులు చూడవచ్చు ఆల్రెడీ. చూడవచ్చు ఇది చూడవచ్చు. ఇది బాహుబలి దున్నపోతాను. ఇది కూడా చూడండి. ఇది కూడా చూసుకోవచ్చు మనం అదేవిధంగా. ఇది కూడా దున్నపోతులు చూసి తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ రకంగా చూసి కొనుక్కొని తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఆల్రెడీ. ఇది కూడా దున్నపోతే ఇది కూడా తీసుకోవచ్చు. ఇది కూడా తీసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇట్లా దున్నపోతులు ఇది కూడా మనం చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఎన్ని డైరీ ఫామ్లలో నుంచి వచ్చినాయి ఇవన్నీ చూసి తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ దొడ్డలు కానీ మీరు దొడ్లు కూడా చూడవచ్చు. దొడ్లు కూడా ఇవి ఇలా కొన్నోళ్ళు ఇలా కొట్టుకొని అమ్మేసుకొని ఇక్కడ తీసుకొని వెళ్తూ ఉంటారు. మామూలుగా అయితే ఇట్లా కొనుక్కొని అక్కడ హర్యానా నుంచి వచ్చేది అటువంటి లారీలలో వస్తాయి. ఇట్లా లోకల్లో కొనుక్కొని ఇది ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. తీసుకొని వచ్చేసి ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట మనం ఆల్రెడీ. ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి కూడా ఎన్నో తీసుకొని వెళ్తూ ఉంటారు కొంటారు. కాబట్టి దున్నపోతులు కూడా మీరు చూసి తీసుకోవచ్చు. ఇది ఏముండదు ఇక్కడ ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ. తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా దుడ్డలు కానీ చిన్న దుడ్లు కానీ ఆవుల జోడ్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులోనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఆల్రెడీ. దుడ్లు కూడా ఇదే విధంగా ఇది కూడా దున్నపోతే ఇది కూడా దుడ్డలు కూడా తీసుకోవచ్చు. ఆ కొమ్ములు ఇది దున్నపోతే ఇది కూడా ఇది ఆవు జోడ్లు కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. ఇవి కూడా తీసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇది ఏదైతే ఉందో ఊరి నుంచి వచ్చి కొనుక్కునే కంటే కూడా ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ. తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇక్కడ దుడ్డలు కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా చూసి మనం కొనుక్కోవచ్చు అనమాట ఆల్రెడీ. ఇవన్నీ చూడవచ్చు మనం చూసుకోవచ్చు. ఈ దుడ్డలు కూడా మామూలు 1 year దుడ్డలు. ఇవన్నీ దుడ్డలు కూడా తక్కువలోని జాతర లెక్కన కావాలి. జాతర లెక్కన మొత్తం కావాలన్నా కూడా అమ్ముతారు. తక్కువలోనే ఇక్కడ దొరుకుతాయి. చూసుకోవచ్చు. తక్కువ అంటే రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు. పడ్డలు ఇవి 2 కూడా చూటువి కట్టినవి పడ్డలు. ఇవి కట్టుడు మీద ఉన్నాయి ఆల్రెడీ. తీసుకోవచ్చు అనమాట పడ్డలు. ఇవి పడ్డలు ఇది చూసుకోవచ్చు. దున్నపోతే ఇది కూడా మనకి చూసుకోవచ్చు. తీసుకున్నారా? చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇది దున్నపోతే కూడా మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇది కూడా ఇవన్నీ కూడా ఇది ఇట్లా అందుబాటులోనే ఉంటాయి. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూస్తే ఆటోలు ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి మీకు ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలు కూడా మీరు అక్కడి నుంచి వేసుకొని రావాల్సిన లేదు. ఇక్కడ మీరు మాట్లాడుకొని కూడా మీకు బాడిగలకు ఇక్కడ ఆటోలు కూడా ఇన్నే దొరుకుతూ ఉంటాయి. ఇవి కూడా తీసుకోవచ్చు. అది అట్లా ఎక్కించుకొని ఆటోలకు వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా ఆటోలు కూడా ఇక్కడ ఇదిలోనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ఇదే పని మీద ఉంటారు. ఇక్కడ సండే ఇదిలో ఇట్లా కొనుక్కొని అమ్ముకొని అని ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రకంగా పడ్డలు ఇవన్నీ ఈరోజు మార్కెట్లో వచ్చిన పడ్డలు ఇవి చూసుకోవచ్చు మనం. పడ్డలు 1 year పడ్డలు 1.5 year ఇట్లా బట్టలు జాతర లెక్క కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఆల్రెడీ. చూసుకోవచ్చు అన్ని పడ్డలు. ఈ ఏరియా ఇక్కడ మొత్తం అన్ని పడ్డలే దొరుకుతాయి. పక్క చూసుకోవచ్చు అన్ని జాతి పడ్డలు. ఇవన్నీ పడ్డలు చూసుకోవచ్చు. మనం మేపుకునే వాళ్ళకి పల్లెటూరు మేపుకునే వాళ్ళకి మంచి ఇదనే చెప్పుకోవచ్చు మామూలుగా పడ్డలు కూడా. అదే అవి అయితే మనకు ఇక్కడ సిటీలలో ఏదైతే ఉంటాయో ఇక్కడైతే గడ్డికి ఇబ్బంది కాబట్టి మేతకి ఏదైతే కొని మేపి వీటిని 1 year 2 years మేపి మళ్ళీ వాటిని అవి కట్టి ఈనేదనక ఈ 2 years అంటే 1.5 year 2 years అంటే కట్టడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది. కాబట్టి తినడానికి ఒక 10 నెలలు అంటే 2 సంవత్సరాలు వీటిని మేపడానికి ఇక్కడ దొడ్లో కొని మేతేది కాబట్టి ఆపలేరు. కాబట్టి అందుకని ఊర్లలో వచ్చి కొనుక్కునే వాళ్ళకు మంచి ఇదని చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా అక్కడ మేపుకోవడానికి గడ్డి దొరికిన వాళ్ళకు మంచి తక్కువలోనే ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ పడ్డలు ఇవన్నీ చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పడ్డలు చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా పడ్డలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆవు ఇటు మధ్యన ఆవు ఇవన్నీ కూడా పడ్డలు. ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇవి దుడ్డులు కూడా మనకు అందుబాటులో దొరికితే చూసి తీసుకొని మాట్లాడుకోవచ్చు. జాతరలు ఎక్కడ ఇంతని చెప్పేసి ఇది తీసి తీసుకోవచ్చు అనమాట. చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే దొరుకుతూ ఉంటాయి. దుడ్డులు అన్నీ 1 year
ఓ ఇవన్నీ అంటే 1.5 year ఇంకా అంటే 1.5 year ఇట్లా మేపాలి, మేపి వాటిని కట్టి ఈనేది ఇంకా 2 years పట్టుద్ది. ఆ 2 సంవత్సరాలు మేపుకోవడానికి ఇక్కడ మేతకి ఇబ్బంది అని దొడ్లు ఏదైతే డైరీ ఫామ్ ఉంటే ఆ డైరీ ఫామ్ వాళ్ళు తీసేస్తారు. తీసేసి మీరు ఏదైతే పల్లెటూరులో ఉండే వాళ్ళకి రైతులకు ఇది గడ్డి ఫ్రీ దొరికే వాళ్ళకి ఇది మంచి ఇదనే చెప్పుకోవచ్చు. మేపుకునే వాళ్ళకి మంచి ఇదితోనే మేపుకుంటే మళ్ళీ ఆ రేటు అనేది పడతా ఉంటాయి, పడి తీసుకోవచ్చు మనం అలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా తీసుకోవడానికి అందుబాటులోనే దొరుకుతాయి. ఇది ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్లకు ఎటువంటి ఇది రాకుండా ఇక్కడ ఎక్స్పోర్ట్లకు మంచి ఇక్కడ ఆటోలు కానీ అన్నీ కానీ మనకి దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ ఎక్స్పోర్ట్లకు కానీ. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా కొనుక్కున్న వాళ్ళు ఇవి ఇక్కడ ఇప్పుడు మార్కెట్లోకి పల్నాడు బీడు కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఎరగడ మార్కెట్లోకి. ఎవరికి వచ్చేది కాదు ఇప్పుడు పల్నాడు బీడు కూడా అంటే ఇళ్ళల్లో మేపుకోవడానికి తక్కువలో ఆవులు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ పల్నాడు బీడు కూడా మీకు అంటే పల్నాడు బీడుకు ఏదైతే ఇంకా చిన్న వాటర్ కీటకి ఏంటంటే కొంచెం లావు కొంచెం హైట్ ఉంటే బీడు ఇంకా కొంచెం ఆ బీడులోని కొంచెం పెద్ద ఏం చెప్పుకోవచ్చు అనమాట. మామూలు ఇదైతే ఇంకా చిన్న బీడు కావాలంటే ఇంకా చిన్న బీడులు దొరుకుతాయి కానీ క్రాసింగ్లు తక్కువలో ఉంటాయి. అవి అయితే ఇక్కడికి ఇంతవరకు రాలేదు. ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకే వచ్చినాయి. ఎరగడ మార్కెట్లో చూసుకోవచ్చు, ఎరగడ సంతలో కొంచెం అప్డేట్ అవుతుందని చెప్పవచ్చు.